హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఈఏపీ సెట్ 2025కి సంబంధించి బైపీసీ స్ట్రీమ్ సంబంధించినటువంటి ఏదైతే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కావడం జరిగిందనమాట. మరి ఈ వీడియో తరపించాలన్నమాట మీకు సంబంధించినటువంటి ఏదైతే ఆన్లైన్లో కౌన్సిలింగ్కి ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవ్వాలి, అదేవిధంగా మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అని కూడా స్టెప్ బై స్టెప్ అన్నమాట. ఇక్కడ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చూస్తాను స్టెప్ బై స్టెప్. ఓకే, తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. స్టూడెంట్స్ ఇక్కడ ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చూడండి, మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో తరపు నుంచి. కౌన్సిలింగ్ సంబంధించిన వెబ్సైట్ లింక్ ఉంటుంది కదా, మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఇక్కడ మనకు వెబ్సైట్ ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు ఫార్మ్స్ అనే ఒక లింక్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, పేజ్ అనమాట. ఇందులో మనకు ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీకు క్లిక్ చేయని అందరూ కూడా క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే మీకు సంబంధించిన ఏదైతే ఏపీ ఈఎఫ్ సెట్ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సబ్మిట్ అనే ఆప్షన్ కదా క్లిక్ చేయాల్సి ఉంటుంది. మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే మీకు సంబంధించిన ఏదైతే పర్సంటేజెస్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మీకు సంబంధించిన నేమ్ కావచ్చు, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ కావచ్చు, మీ యొక్క జెండర్, మీ ఫాదర్ నేమ్, తర్వాత రీజియన్, మనం మీకు ఈ విధంగా అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. దీంతో పాటు ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి, తర్వాత మీరు మైనారిటీ నార్మాలిటీ మనం సెట్ చేసుకోవాలి. తర్వాత మీ కేటగిరీ అనమాట, మీరు ఓసీనా బీసీని ఇక్కడ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మీ యొక్క లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ ఓసీ వరకు అనమాట, ఇక్కడ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని ఉంటుంది అనమాట. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ మీరు ఇక్కడ మీరు మీకు దగ్గర సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ ఎస్ఎన్ సెట్ చేసుకోండి. మీరు ఈడబ్ల్యూఎస్ వారు అయితే ఇక్కడ అదర్వైజ్ నో సెట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. తర్వాత ఈడబ్ల్యూఎస్ ఫ్రమ్ అనమాట, మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇక్కడ తీసుకుని కడుగుతుంది కాబట్టి ఇక్కడ ఓ స్టూడెంట్స్ అనమాట. ఇక్కడ మనకు మీ సేవ ఉంటుంది, ఏపీ సేవ ఉంటుంది. ఇక్కడ మీరు అందులో ఎక్కడ నుంచి తీసుకున్న ఆప్షన్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ మీరు ఇక్కడ బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఇక్కడ మీకు ఇలా ఆప్షన్ అయితే ఉండదన్నమాట. డైరెక్ట్ గా మీకు ఇక్కడ మీకు క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ సర్టిఫికేట్ ఫ్రమ్ అని ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీరు మీ సేవ కానీ ఏపీ సేవ కానీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, యొక్క నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మీకు సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. ఇక్కడ మనం అప్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు ఎవరికైతే ఇక్కడ డూ యూ హ్యావ్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉంది కదా, ఈ విధంగా బీసీ విద్యార్థులకు కూడా మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మీ యొక్క ఇన్కమ్ అన్నమాట, మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇక్కడ బిలో 1 lakh, బిలో 2 lakh ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్కమ్ స్టేటస్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఏపీ సేవ, మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ అవైలబుల్ ఉంది కదా. ఇక్కడ మీరు ఎక్కడ నుంచి తీసుకుని అడుగుతుంది కాబట్టి ఇక్కడ మీరు మీ సేవ నుంచి తీసుకుంటారు కాబట్టి ఇక్కడ మనం ఎస్ఎన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, మనకు ఇన్కమ్ ఫామ్ ఉంది కదా, ఇక్కడ మీ సేవని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది యాజ్ పర్. అదే విధంగా మీకు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా, ఈ యొక్క నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఒరిజినల్ సర్టిఫికేట్ ఇక్కడ మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు 1 MB ఉండాల్సి ఉంటుంది అనమాట. ఫైల్ వచ్చేసి ఇక్కడ మనకు ఏదైతే చూస్ ఫైల్ ఉంది కదా, ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు సంబంధించిన ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇక్కడ తెచ్చి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అదే విధంగా మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకోవాలి. అదే విధంగా మీ స్టేట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్పెషల్ కేటగిరీ డీటెయిల్స్ అనమాట. ఈ విధంగా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఒకసారి ఆ పేజ్ అయిపోగానే చూడండి, ఇక్కడ ఏదైతే మీకు సంబంధించిన ఏదైతే పర్సన్ విత్ డిజబిలిటీ, అంటే ఇన్ కేసు ఎవరైనా పర్సన్ విత్ డిజబిలిటీ ఉన్నవారు ఇక్కడ మీరు ఎస్ఎన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అదర్వైజ్ మీరు ఇక్కడ ఎటువంటి మీరు స్పెషల్ కేటగిరీ కింద ఎలిజిబుల్ లేకపోతే లైక్ ఎన్సీసీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, తర్వాత క్యాప్ కావచ్చు, ఇలా మీకు ఎటువంటి సర్టిఫికేట్ లేకపోతే మీరు జస్ట్ ఇక్కడ నో అనే ఆప్షన్ మీద మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీరు ఇక్కడ పీడబ్ల్యూ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, మీరు సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ ఎస్ఎన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ముందు మీకు సంబంధించిన ఏదైతే ఇంటర్ సెకండ్ ఇయర్ సంబంధించిన ఇక్కడ మీ యొక్క కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ బాక్స్ లో. తర్వాత మీ స్టేట్ అనమాట, ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోవాలి. అదే విధంగా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అదే విధంగా మీకు సంబంధించిన బోనఫైడ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన ఇక్కడ ఇంటర్మీడియట్ బోనఫైడ్ అప్లోడ్ చేయాలి. అదే విధంగా 11th క్లాస్ 7 అనమాట, మీ ఇంటర్మీడియట్ ఫస్ట్ రికార్డ్ చేస్తారు. ఇక్కడ కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు స్టేట్ కావచ్చు, మీ డిస్ట్రిక్ట్ కావచ్చు, మళ్ళీ బోనఫైడ్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 10th క్లాస్, 9th క్లాస్, 8th క్లాస్, ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అనమాట. స్కూల్ నేమ్ కావచ్చు, ప్లేస్ కావచ్చు, డిస్ట్రిక్ట్ కావచ్చు అని ఎంటర్ చేసేసి మీకు సంబంధించిన ఏదైతే బోనఫైడ్స్ ఉంటాయి కదా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మీకు సంబంధించిన ఏదైతే ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ర్యాంక్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ మార్క్స్ అనమాట, మీకు ఇక్కడ ఈ ఎపిసోడ్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ మార్క్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మీ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించిన ఆల్ టికెట్ నెంబర్ కావచ్చు, బోర్డు కావచ్చు, మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ పర్సంటేజ్ కావచ్చు, మార్క్స్ కావచ్చు ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎంపీసీ అయితే ఎంపీసీ, బైపీసీ అయితే బైపీసీ. అదే విధంగా ఇక్కడ మనకు హెల్ప్ లైన్ సెంటర్, ఆప్షన్ సెంటర్స్ ఉంది కదా, ఇక్కడ మనము
సెలెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆ టిక్ బాక్స్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగా మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఈ విధంగానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అనమాట. అంటే మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారు కదా, సబ్మిషన్ అనేటువంటిది ఆన్లైన్లో వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ సర్టెన్ కాలేజ్ కావచ్చు, మీకు దగ్గర ఉన్నటువంటి ఒక హెల్ప్ లైన్ సెంటర్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో అక్కడ వెళ్ళి జరుగుతూ ఉంటుంది అనమాట. ఒక ఆన్లైన్లోనే మీరు ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు, సబ్మిట్ చేయగలరు. మనకు నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ మీరు ఒకే పైన క్లిక్ చేసేసి మీరు నెక్స్ట్ స్టెప్ కి మనం వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, గ్రేవియన్స్ రిజిస్టర్ సక్సెస్ఫుల్ వస్తుంది. రాగానే ఇక్కడ మీకు సంబంధించిన ఏదైతే ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, ఆధార్ నెంబర్ కావచ్చు, మీ నేమ్ కావచ్చు, మొబైల్ నెంబర్ కావచ్చు, మీ క్యాష్ కావచ్చు అని వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది కదా, హెల్ప్ లైన్ సెంటర్ సంబంధించి ఇక్కడ ఏదైతే మీరు ఏం సెలెక్ట్ చేసుకున్నారో నేమ్ చూపిస్తుంది. అదేవిధంగా మనం కౌన్సిలింగ్ లో రిజిస్టర్ అవ్వడానికి 200 రూపీస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు అమౌంట్ చూపించబోతుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు పేమెంట్ మెథడ్ లో మనం ఇక్కడ ఏం చేయాలి, మీకు సంబంధించిన ఏదైతే మరి పేమెంట్ చేయడానికి మరి ఎలా పేమెంట్ చేస్తారు, నెట్ బ్యాంకింగ్, పేటిఎం, అదర్స్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి బ్యాంక్, ఎస్బీఐ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, అంటే ఏ విధంగా పేమెంట్ చేస్తారో మనకు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి మీకు ఏ పేమెంట్ మెథడ్ అవైలబుల్గా ఉంటే ఆ పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు పే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకు ఒకసారి మనం ఇక్కడ పేమెంట్ కంప్లీట్ చేసుకోగా మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే మీకు సంబంధించిన ఈఎఫ్సి సెట్ హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, అదే విధంగా మీ యొక్క ఆధార్ నెంబర్, మీ నేమ్ ఇవన్నీ ఈ విధంగా అయితే ఒక రిసిప్ట్ అయితే వస్తుంది అనమాట. పేమెంట్ సక్సెస్ అని ఒక రిసిప్ట్ అయితే వస్తుంది అనమాట. రాగానే ఇక్కడ ఏదైతే మనకు కింద మనకు ప్రింట్ ఆప్షన్ అనేది ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు సంబంధించిన ఏదైతే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.